నమస్తే. మన సర్కార్ ఛానల్ జై తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గురుతులు, మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ గానమా, పోరు తెలంగాణమా, మండుతున్న గోళమా, అమరవీరుల స్వప్నమా అన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి పాటకు అద్భుతమైన దృశ్య రూపాన్నిచ్చిన మహాశిల్పి పద్మశ్రీ ఎక్కా యాదగిరిరావు గారు తన సర్వస్వాన్ని అప్పట్లో కోల్పోయి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని సజీవ శిల్పంగా నేడు మన కళ్ళ ముందు నిలిపిన ఆయన అంతరంగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. చాలా ధన్యవాదాలు మీకు. ముందుగా మన సర్కార్ ఛానల్ మీకు సెల్యూట్ చేస్తోంది. తెలంగాణ సజీవ రూపం మీ రూపంలో, మీ చేతి కళ శిల్పకళ రూపంలో ఈరోజు అమరవీరుల స్వప్నంగా మన ముందు ఉంది. కృషి చేసిన మీకు మా ఛానల్ తరఫున సెల్యూట్ చేస్తున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా మిమ్మల్ని మేము ప్రశ్నలు వేయబోయేది కాదు, కానీ మీ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఆత్మను మీరు ఆవిష్కరించే ప్రయత్నం మీ చేత మేము చేయిస్తున్నాం సార్. ముందుగా మీ సొంతూరు, తర్వాత మీ నేపథ్యం, కుటుంబ నేపథ్యం గురించి 2 మాటలు. మాది మహబూబ్ నగర్ అండి. పూర్వీకులందరూ మహబూబ్ నగర్ వాస్తవ్యులు. మా నాయన తరఫు నుండి మేము హైదరాబాద్కి వచ్చాం. మా నాయనగారు కూడా మంచి ఫిలాసఫర్ ఉండే. ఆయన టీచర్గా పనిచేసిండు. ఆయన అనేక విధాల సంఘ సేవలో ముఖ్యంగా స్త్రీలకు విద్య రావాలని, స్త్రీల కొరకు ఆయన పాటుపడ్డ విద్యా సంస్థలు పెట్టుకున్నాడు. ఓకే. ఆయన ఆ రోజుల్లో కొంతమందిని కలుసుకొని ఒక చిన్న పాఠశాల మాదిరిగా అలియాబాద్ ఉండే, అక్కడ ఒక జాగల ప్రారంభం చేసి 4 పిల్లలను తీసుకుపోయి, ఆ రోజులలో ఏమైంటుండే అంటే ఇంటికి వచ్చి ఒక ఆమె పిల్లలను తీసుకొని స్కూల్కి తీసుకుపోతుండే, వాళ్ళ స్కూల్ నుంచి తెచ్చి మళ్ళీ ఇళ్ళలో వదులుతుండే. ఆ రోజులలో 4-5 పిల్లలతోటి ఒక చిన్న స్కూల్ ప్రారంభించండు మా నాయనగారు. ఆయనతో సహా ఇంకిద్దరు-ముగ్గురు నిండ్రి. ఓకే. అవన్నీ నాన్నగారి పేరు సార్? ఎక్క నారాయణ స్వామి. నారాయణ స్వామి. అమ్మగారి పేరు? అమ్మగారి పేరు ఏమన్నా ఎక్క నాగమ్మ. ఓకే. అయితే వీళ్ళు చేసిన దానికి ఇప్పుడు అదే స్కూలు జూనియర్ కాలేజ్ కింద మారి ఇంతవరకు వచ్చింది. ఓకే. అంతలు పెరుగుకుంటూ జూనియర్ కాలేజ్ అయ్యింది. అక్కడికి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా రావడం జరిగింది. అద్భుతం. అవన్నీ జరిగినాయి. అంటే మీ కుటుంబ నేపథ్యం మీకు ఒక స్ఫూర్తి, అంటే మీరు కూడా ఈ శిల్పకళ వైపు రావడానికి. శిల్పకళ వైపు రావడానికి ఇంకో కారణం ఉంది. మా బాబాయ్ గారు ఓకే. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని ఎట్లా చూస్తారో అందరూ, మా ఇంటి నుంచి పోయే వినాయకుడిని చూసేందుకు చాలా మంది నిలబడేవాళ్ళు చౌరస్తాలలో అక్కడ ఇక్కడ. అయితే మా బాబాయ్ గారు ఏమని చేసేదంటే మెకానికల్ గణేశులను చేసేవాడు. ఒక ఏనుగును ఒక అతన్ని కూర్చుండబెట్టి అది తొండ ఊపుతున్నట్టుగా సైకిల్ మీద కూర్చుండబెట్టి అదొక తమాషాగా చేసేవారు. ప్రతి సంవత్సరం ఒక వెరైటీ కింద విగ్రహాలను చేసేవారు మా బాబాయ్ గారు. ఇక్కడ రాఘవులని. మీరు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసినారు? నేను చూసిన గమ్మత్ ఏముందంటే, ఆయన వెంబడి తిరిగినందుకు ఆయన చేస్తున్నప్పుడు అక్కడెక్కడ తిరుగుతూ చేసేటు మట్టితో విగ్రహాలు చేస్తుంటే మట్టిని పిసికి ఆయనకి ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. ఓకే. దాంట్లో ఇంకొక గొప్పతనం మా బాబాయ్ గారి దగ్గర ఉంది. ఆయన రాఘవానుభవ వైద్యం అని చేసాడు. అనుభవంతో వైద్యం చేసేవారు. ఆ రకంగా ఆయన మా ఇంటి నుంచి ఒక వైద్యం డాక్టర్ కానీ అనుభవం నుంచి, అదే అనుభవం నుంచి, అంటే డాక్టర్ కోర్స్ చదవకుండా, అట్లా కోర్స్ చదవకుండా ఆయన చేసేవారు. ఓకే. మళ్ళీ ఇంకొక చిన్న ఆయన దగ్గర ఇంకొకటి ఉంది, మెజిషియన్ కూడా. ఆయన మెజిషియన్ కూడా. మళ్ళీ ఆ మెజిషియన్ లో కూడా అరబీ మెజిషియన్. ఇంకా ఆ రకంగా ఆయన 3-4 గుణాలు ఆయన దగ్గర కళలు ఉండేవి. ఆ రకంగా ఆయన చేస్తుంటే కాస్త అక్కడ జరుగుతుంది. మీకు అట్లా వచ్చింది ఆసక్తి? అవన్నీ చెప్పలేను, కానీ ఏదో జరిగింది. ఒక
ఒక ఇన్స్పిరేషన్ ఓ ఇన్స్పిరేషన్ అనేది జరిగింది. మరి మీరు ఆర్కిటెక్చర్ కోర్స్ ఎప్పుడు చేశారు సార్? ఇదేమో ఇట్లా ఉంది. మీకు చెప్పేది ఏంటంటే, నేను ఇంటర్మీడియేట్ అయిపోయింది అప్పటికి. అంటే కొన్ని రోజుల తర్వాత అంతే. 57 అప్పుడు. అవును, అవును. ఇంటర్మీడియేట్ అయిపోయినాక నేను ఉర్దూ మీడియం నుంచి మొదలు చదివారు. సిటీ కాలేజ్ అప్పుడంతా ఉర్దూ మీడియం. ఉర్దూ అయితే ఇంటర్మీడియేట్ అయినాక బయటకు వచ్చిన నానక్రమ్ భగవాన్ పత్రిగట్టిలో ఉన్న కాలేజ్ అది. అది ఫస్ట్ ఇయర్ అప్పుడే స్టార్ట్ అయింది కాలేజ్. ఓకే. రెండవది ఏంటంటే అక్కడ వెళ్ళినాక బయటకు వచ్చినాక ఆ రోజుల్లో 2 కోర్సులు ఉండేది. ఒకటి డాక్టర్, ఒకటి ఇంజనీర్. ఇంకా వేరే కోర్సులు లేకపోయాయి. అయితే మా వాళ్ళు ఏమో కొద్దిగా ఇంజనీరింగ్ చేయమని నా మీద ఒక ప్రెషర్స్ మాదిరిగా అంతే కదా. వాళ్ళు ఉంటుండే. మా అన్న కూడా ఓ ఇంజనీర్ ఉండే, ఎక్క సత్యనారాయణ స్వామి అని. ఇక ఆయన సంగతి వేరే ఉండే. మిమ్మల్ని కూడా ఇంజనీర్స్ కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఓకే. నాకేమో కొద్దిగా ఫిలాసఫీ వైపు, కొంత ఆధ్యాత్మిక కళల వైపు ఉంది ఉండే ఈ మనసు. దీనికి సంబంధించిన కోర్స్ ఏదబ్బా అంటే నేను సెర్చ్ చేసిన. వీటికి క్లరికల్, ఇంజనీరింగ్, డాక్టర్ ఇవి కుదిరాయి. అందుకోసం నేను ఒక విధంగా కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళాలని ఆలోచన కాదు, పిచ్చిగా అంటే పిచ్చోని మాదిరి తిరిగిన. అంతే కదా. అది చాలా చెప్పడానికి వీల్లేదు. ఓకే. గమ్మత్ ఏమైందంటే ఆ రోజుల్లో స్వామి చిన్మయానంద డిస్కోర్సెస్ జరుగుతుండే. ఆయన అప్పుడే హిమాలయం నుంచి వచ్చి మనకు భగవద్గీత, కథోపనిషత్తు, మళ్ళీ ఇవన్నీ ఉపనిషత్తులు, మళ్ళీ ఆత్మబోధ ఇటువంటి చెప్తూ ఉండే. నేను ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి నన్ను బలవంతాన, నేను నా ఇష్టం లేకుండా తీసుకెళ్ళారు. బలవంతాన అంటే వాళ్ళు ఎమ్మటి నడుచుకుంటూ పోయి అడుగుడ్సెట్టు. కానీ వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఏమో అక్కడ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తుంది. నేనేమో లోతుగా అర్థం చేసుకోవాలని, ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి నేను నా ప్రయత్నం. ఇది జరిగింది. ఇంకొక సత్సంగం జరుగుతుంటే ఉదయం పూట లిమిటెడ్ సత్సంగం అనేది, సాయంత్రం ఏమో డిస్కోర్సెస్. అయితే ఇట్లా పోతుంటే నేను పోయి ఒకసారి ఏమైంది, స్వామి చిన్మయానంద సత్సంగం లిమిటెడ్ ఆడియన్స్ అంటే మనుషుల ముంకట కూర్చున్నారు. నేను అప్పుడు అనుకోకుండా స్వామీజీ నేను నీ ఎంబడి వస్తా, సన్యాసం పుచ్చుకుంటా, నీ ఎంబడి వస్తా అంటే నేను ఆయనతో అన్నా. ఆయన యు ఆర్ అన్ఫిట్ అన్న. యు ఆర్ అన్ఫిట్ అంటే మళ్ళీ నన్ను ఏం చేయమంటావు సార్, నీకేమైనా హాబీ ఉందా అంటే, నాకు కొద్దిగా కొద్దిగా అక్కడక్కడ ఆర్ట్లో పరిచయం ఉంది సార్. యూనిట్. ఓకే. ఆ యూనిట్ ఇంతవరకు వచ్చింది. అది నిజంగా మూలం. యూనిట్ అంటే ఇంతవరకు వచ్చింది. రెండవది ఏంటంటే స్వధర్మాన్ని వదులకు అన్నట్టుగా. మంచి మాట. ధర్మము ఏదైతే ఉందో మనం అది కాదు ఇది కాదు అని స్వధర్మం వదిలి ఎన్నో ధర్మాలకు పోతుంటాం. అవునవును. అది పోకూడదు అనే సిగ్నల్ నాకు ఆయన ఒక కాన్సన్ట్రేషన్ గా బి యూనిట్ అని చెప్పినందుకు నేరుగా నేను వచ్చి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరడం జరిగింది. ఓకే. కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ సర్టిఫికేట్ కోర్సు ఏదంటే డిప్లొమా ఉండేదా? ఇది ఒక గమ్మత్ అండి. నీకు ఇంకో దేంట్లో ఒక విషయం చెప్పాలి. అది సాహెబుల పాలన ఆ రోజులలో. అంతే కదా. నవాబులు, సాహెబులు, వాళ్ళ మతము అవన్నీ ఉన్నాయి. కానీ అందులో ఇంకా గమ్మత్ అందులో ఏమైందంటే, గుళ్ళు గోపురాలను కూడగొట్టుకోమనేది వాళ్ళకి ఏదో తత్వం ఉండేది, వేరే సంగతి. ఆ పీరియడ్లో నిజాం సర్కారు స్కల్చర్ డిపార్ట్మెంట్ ఎట్లా పెడతాడండి, వాళ్ళకి విరుద్ధం కదా. అంతే కదా. స్కల్చర్ డిపార్ట్మెంట్ నిజాం సర్కార్ పెట్టండి. పుట్టి పెట్టడమే కాదు, లండన్కి ఒక అతన్ని పంపి, సాహిబును పంపి ఆ సిలబస్ అక్కడ పెట్టాడు. అద్భుతం కదా నిజంగా. లండన్ సిలబస్ నాడు పెట్టడము, మళ్ళా నిజాం సర్కార్ పెట్టడము, సాహిబులకు అగేన్స్ట్గా. సాహిబులు అయితే అడుగరు పెట్టమని, ఆయన కూడా పెట్టకూడదు. లండన్ సిలబస్ ఒక అతన్ని పంపి 2 ఏళ్ళు ఆయనకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి A to Z లండన్ సిలబస్ తెచ్చి ఈయన పెట్టిందంటే చాలా అద్భుతమే నిజంగా అప్పట్లో. అయితే నీకు ఇక్కడ చెప్పాల్సిందే ఒకటే విషయం ఉన్నది సార్. ఆ సిలబస్ను నేను అక్వైర్ చేయడం, కోర్సు చదువుకోవడం ఇవన్నీ జరిగినాయి. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఆయన నా కొరకే పెట్టిండు లండన్ సిలబస్. ఖచ్చితంగా అంతే కదా మరి. స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ నా కొరకే పెట్టిండు, నిజాం పెట్టిండు. నిజాం సర్కార్ అడ్మినిస్ట్రేషన్. అద్భుతం. సాహిబులు
అడ్మినిస్ట్రేషన్ అంతే కదా, నా కొరకే పెట్టిండు అన్నట్టుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అనిపిస్తుంటుంది. అవును. ఎందుకంటే అవును. ఆ డిపార్ట్మెంట్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ వాడుకున్నా నేను ఒక్కనే, ఇంకెవరు ఇంతవరకు దాన్ని వాడుకోలేదు. పరిపూర్ణ సద్వినియోగం చేసుకున్న వాళ్ళు లేరు. లేరు. ఎందుకంటే అది చాలా కఠినమైన నిబద్ధతతో చేయాల్సిన బాధ. మళ్ళీ ఇంకోటి దాంట్లో ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది, మెటీరియల్ అనేది ఒకటి ఉంటుంది. మూడోది ఏంటంటే శ్రమ ఉంటది. అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇదంతా చేయాలంటే చాలా కష్టం. అంటే తర్వాత అది యూనివర్సిటీగా ఇదైంది సార్. మళ్ళీ ఇక తర్వాత ఏమైంది, మా రాను ఇక అవన్నీ జరిగినాయి. వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్ అవన్నీ ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ అన్ని. ఫైన్ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. ఓకే. ఇదేమో అట్లకి వస్తారు, ఒక అడ్మిషన్ తీసుకుంటారు. అయితే ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో మాది డిపార్ట్మెంట్. ఇప్పుడు అది ఆ రోజులలో మదన్ మోహన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున స్టేట్. అవును. అయితే ఆయన దీన్ని జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని ఆయన స్థాపించాడు. ఆయన పెట్టిండ. ఆయన పెట్టాడు. ఓకే. అదర్వైజ్ అది ఏమన్నా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక డైరెక్టరేట్ కింద ఉండే యూనివర్సిటీ కింద ఆయన మార్చాడు. ఓకే. ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు సార్ అక్కడ? ఇదేమో ఇట్లా అయింది. అది 5 సంవత్సరాల కోర్స్ అది. ఓకే. 3 సంవత్సరాలకు ఒకటేమో సర్టిఫికెట్, 5 సంవత్సరాలకేమో డిప్లొమా ఇచ్చేది వాళ్ళు ఆ రోజులలో. అయితే గమ్మత్ ఏముందంటే సర్టిఫికెట్ కోర్స్ అయినాక నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నా పేరు దర్జీ రిజిస్ట్రేషన్ చేసిన. సర్టిఫికెట్ కోర్స్ ఉంది కదా, ఏదో ఒక సర్టిఫికెట్ ఉంటుంది కదా అని దాంట్లో పెట్టి ఉద్యోగం కోసం అప్లై చేసిన. అది చేసి అక్కడ అప్లై చేసి డిప్లొమా చేస్తూనే ఉన్నా. ఓకే. కానీ జరిగింది ఏంటంటే నాకు కాల్ఫార్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సర్టిఫికెట్ మీదే నాకు కాల్ఫార్ వచ్చింది. అయితే నేను సరే అంటేనే ఒప్పుకున్నా. అది ఎక్కడ అంటే మెంటల్ హాస్పిటల్లో మెంటల్గా ఉన్న వాళ్లకు ఆర్ట్ ద్వారా వాళ్ళ డైవర్షన్ చేయాలని కోర్స్. అది మానసిక పరివర్తన చేయాలని టాయ్ మేకింగ్ అని. దానికి ఎవరు పోతారండి? ఏదో నేను పోయినా అట్లా పనిచేయడం జరిగింది. సెకండ్ ఇయర్ టీచర్ అవన్నీ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా మా కాలేజ్ ట్రాన్స్ఫర్ అయిపోయాను. అది జరిగింది. ఇప్పుడు యూనివర్సిటీ స్థాయి వచ్చిన తర్వాత మీరు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యా? ఈ యూనివర్సిటీ అయినాక ఆర్కిటెక్చర్ వాళ్ళు బాగా పైకి వెళ్ళిపోయారు. అవును. మేము ఈక్వల్ అంటే మేము ఎందుకు కోర్టులో కేసులు ఇస్తాం, వాళ్ళు రిట్రాన్స్మిటివ్ బెనిఫిట్ కింద మమ్మల్ని ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఇచ్చింది. సంతోషం. అది జరిగింది. మంచి ప్రస్థానం సార్ మీది ఇప్పటిదాకా. కానీ ఇదంతా ఇప్పుడు చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణ సమాజం కానీ తెలంగాణ జాతి చరిత్రలో మీరు నిలబడిపోయేటటువంటి ఒక గొప్ప పని చేశారు. అదే తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని మీరు రూపకల్పన చేయడం, ఆవిష్కరణ చేయడం, గన్ పార్క్. మరి దీని వెనుక దీనికి మూలమేంటి, అసలు ఈ ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, ఆ నేపథ్యం చెప్పండి సార్. మళ్ళా చాలా లోతుగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి సార్. ఆ రోజులలో ఉద్యమాలు జరిగినాయి. ఆంధ్రలో పాలకులు కొన్ని విషయాలలో తెలంగాణ వాళ్లకు అన్యాయం చేస్తూ వచ్చారు. అది చాలా విచిత్రమైనటువంటి అన్యాయాలు జరిగినాయి. వీళ్ళకి పోస్టులు దక్కలేదు, వీళ్ళ బదులు వాళ్ళే పోస్టులు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. మీకు తెలియదు కాదు, చరిత్ర అది, ఉన్న సంగతి. అయితే అజిటేషన్లు జరిగినాయి. అజిటేషన్లలో కూడా ఏమైందంటే వీళ్ళు తెలంగాణ కార్పొరేటర్స్ తెలంగాణ హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్స్ అందరు కలిసి అజిటేషన్ పెట్టారు. అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ హైదరాబాద్లో కాల్చేసింది, మొత్తం కాలిపోయింది హైదరాబాద్. ఆ రోజులలో కార్పొరేటర్స్ ఎగబడ్డారు. వీళ్ళు ఇవ్వలేదు, వీళ్ళకు రావాల్సిన న్యాయం చేయలేదు. అందుకు వీళ్ళు కార్పొరేటర్స్ అజిటేషన్ ప్లస్ తెలంగాణ హైదరాబాద్ కాల్చేసారు. డిస్ట్రిక్ట్లలో కూడా కాల్పు జరిగింది. ఇది జరుగుతున్న పీరియడ్లో బ్రహ్మానంద రెడ్డి పీరియడ్, అది కాసు బ్రహ్మానంద రెడ్డి ఆయన సీఎంగా ఉండే. ఆ రోజులలో ఏం చేసిందంటే ఆయన వీళ్ళ ఎన్నికల వీళ్ళను ఆపినందుకు ఫైరింగ్ చేసిండు వీళ్ళ పైన, కార్పొరేటర్స్, ఉద్యమకారులు. ఆ రకంగా ఆ రోజులలో 360 మంది చనిపోయిందని అసెంబ్లీలో డిక్లేర్ అయ్యింది.
360 మంది 360 మంది. చాలా విషాదం. ప్రతి డిస్ట్రిక్ట్‌లలో అక్కడక్కడ అవన్నీ కలుపుకొని జరిగితే ఇక ఇక దానికి మెమోరియల్ మేము కట్టాలని కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అసెంబ్లీలో పెద్ద అల్లరి చేసి ఎప్పుడు ఇయర్ ఎప్పుడు సార్ ఇది? ఇయర్ 70s అప్రాక్స్ 69లో అజిటేషన్ 69లో అజిటేషన్ జరిగింది. 70, 69, 70, 71లో అసెంబ్లీలో చాలా అల్లరి చేశారు ఇదే తెలంగాణ తొలితరం ఉద్యమం అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. ఆ. అదే కరెక్ట్. అయితే రెండోది ఏంటంటే వాళ్ళు అప్పుడు మెమోరియల్ కట్టాలని నిర్ణయించారు. మా మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజు అనేట ఆయన ఇప్పుడు గన్ పార్క్ లో ఒక గన్ ఉన్నది చూడండి, అక్కడ రాయి పెట్టి ఈ మెమోరియల్ ఇక్కడ కడతామంటని డిక్లేర్ చేసేసి ఇక దానికి గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. ఈ డిజైన్లు కాల్ ఫార్ చేశారు. డిజైన్లలో కూడా ఎంఐఎంఈలు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్, ఆల్ ఇండియా లెవెల్లో స్తోమత ఉన్న ఆర్కిటెక్ట్స్ వాళ్ళు సబ్మిట్ చేశారు. నేను ఉడతా భక్తిగా నేను కూడా ఒక డిజైన్ సబ్మిట్ చేసుకొని అప్పుడు సెక్రటరియట్కి పోతుండేది. అంటే ఆ ఉద్యమాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. అప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటాయి సార్ మీకు అప్పుడు? చిన్నగా ఒక 30 ఏళ్ళ లోపట్నే ఉంటాడు 25-30 ఏళ్ళు. ఆ ప్రాంతం. అంటే బలంగా మీకు మనసుకి ఏమన్నా గాయమైందా అప్పుడు ఏమైనా చూసిన తర్వాత? ఏంటి అసలు కారణం ఇది మీరు తయారు చేయడానికి? ఈ ఒక విషయం అండి, ఇప్పుడు ఆర్టిస్ట్కు ఒక బాధ కలుగుతా అంటే ఆర్టిస్ట్కి ఏదన్నా బాధ కళ్ళ ముందు చూసింది బాధ కలిగితే అది ఒక రకంగా కవితపరంగా వస్తుంది, లేదంటే ఇంకా వేరే వేరే రకాలుగా వస్తుంది. పెయింటింగ్లు చేస్తారు. మళ్ళీ మీరు శిల్పి కాబట్టి నేను శిల్పం కింద ఉన్నందుకు చేద్దాం అనుకో. ఒక మనసులో అది కారణం. ఇంకో కారణం ఉన్నది. నా ఫ్రెండ్ ఒకడు తన కొడుకు బయట పోయిందని తీసుకుంటందుకు వచ్చాడు. అయ్యో, అప్పుడే ఫైరింగ్ జరిగినందుకు ఆయన అక్కడ ప్రాణం వదిలేసి. మీరు చూసారు ఆ దృశ్యాన్ని? నేను చూడలేదు. సప్పుడు వచ్చింది. అదే చెప్పు. సప్పుడు వచ్చింది. మేమిద్దరం కంబైన్డ్ స్టడీ చేసేటోళ్ళం. తర్వాత వార్త వచ్చింది. చాలా దగ్గర మిత్రుడు. ఇద్దరం మేము కంబైన్డ్ స్టడీ. అదే ఆయన చనిపోయిందంటే నాకు బాధ. అంటే ఆ గమ్మత్ ఏమైందంటే నేను ఆయన సాగు పోలే, ఆయన నాకు ఇప్పటికీ బతికి ఉన్నట్టుగా చాలా బాధాకరమైన విషయం. ఒక ఇన్సిడెంట్ జరిగింది. జరిగినాక నాకు కాల్ ఫార్ ఆఫ్ ది డిజైన్స్ అని మెమోరియల్ కాల్ ఫార్ చేసేందుకు డిజైన్లు అడిగాను. ఈ బాధ లోపల ఏదైతే ఉందో నాకు అది ఆర్ట్ రూపాన బయట పెట్టాలని తప్పదు కదా, ఉండనియదు కదా, నిలవనియదు అది. అయితే దానికి ఎన్నో రకాల కొంతమంది పోయట్స్ పోయములు రాస్తారు, అవన్నీ కథలు పెయింటింగ్లు చేస్తారు. అంతే కదా. అయితే నాకు కూడా నేను కూడా ఏదన్నా వాడి మెమోరియల్ వాడి కింద వాడు దానికి స్మారకంగా నిలబడేలాగా చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన జరిగింది. ఓకే. అప్పుడు కాల్ ఫార్ చేస్తే నేను నా డిజైన్ కూడా తీసుకొని పోవడం జరిగింది. ఓకే. తర్వాత డిజైన్ ఓకే చేశారా సార్? అది ఎప్పుడు, ఏ పీరియడ్ అది? ఇది వెంకటరావు పీరియడ్ అది. అయితే అంజయ్ గారు సీఎంగా అంజయ్ ఉండే. అంజయ్య, మదన్ మోహన్, మాణిక్రావు, లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్ ఉండే. వీళ్ళందరూ కలిసి ఇక డిజైన్లను చూడాలని చెప్పించుకున్నారు. మంచి పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్, చాలా ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అంతా సబ్మిట్ చేసిండు. నేను ఉడతా భక్తిగా నా డిజైన్ కొంత చేసి పేపర్ మీద గీసి రాసి తీసుకెళ్ళాలని పోతున్నా. దారిలో నా ఫ్రెండ్ కలిసిండు. కలిసి ఎక్కడ పోతున్నా అంటే డిజైన్ నీకు పిచ్చి లేసిందా అడే అప్పాలా గాడి పెట్టుకున్న డిజైన్ ఇచ్చిండు. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా? ఏం పోతావు అంటే ఆపిండు. నేనన్నా సరే చూస్తా, లక్ చూస్తా, మనం సబ్మిట్ చేస్తా. ఒప్పుకున్నారా? సరే. లేకుంటే మనం ఈరాన్ హోటల్ చా తాగుదాం. అంతే కదా మరి. అయితే ఇంకేం చేస్తాం, ఈరాన్ హోటల్లో పోయి చా తాగుదాం. ఓకే, బాగా చెప్పారు. అట్లా జరిగింది. జరిగినాక ఇక డిజైన్ లోపల కమిటీ గారు ఉండే. అంజయ్ గారు, మాణిక్రావు, మదన్ మోహన్, ఈ హాస్యము, మళ్ళా లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్, వీళ్ళందరూ కూర్చున్నారు. అప్పటికి డిజైన్లు వచ్చినాయి. అంజయ్ గారు పిలిచి ఇంకెవరైనా ఉన్నారా పిలువ అంటే, ఒక పిల్లగాడు సార్ బ్యాగ్ వేసుకొని కూర్చున్నాడు, పిలువ అన్నాడు. నేను లోపల పోయినాక అంజయ్ గారు ఏమన్నాడంటే, బాబు ఏం సంగతి అంటే, నేను ఇప్పుడే శిల్పకళను నేర్చుకొని వచ్చింది సార్, నేను శిల్పిని స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని. అట్లా అయితే పర్లేదు, నాకు ఒక ఒపీనియన్ ఇవ్వాలి, నేను నాకు చెప్పాలి. ఇక్కడ ఉన్న డిజైన్లన్నీ చూడు, బాగా చూసి ఇందులో ఎందుకు ఒక డిజైన్ నచ్చిందా,
నచ్చితే ఎందుకు నచ్చింది, రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అనే కారణం చెప్పమని నన్ను అడిగి, దేవుడా అని నా డిజైన్ తీసుకపోతే నన్ను ఒక జ్యూరీ కింద పెట్టినండి, జ్యూరీ మెంబర్ జ్యూరీ మెంబర్. అద్భుతం. అదే సింగిల్ మ్యాన్ జ్యూరీ అబ్బా. పెట్టిండు. పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళ డిజైన్లు నేను చూసి ఏం చెప్పాను, అంతే కదా, అసలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కానీ నేను ధైర్యం చేసిన ఒక అంటే ఒక రకంగా నాకు కొంత ఉండే ఇన్స్పిరేషన్ ఉండే, ధైర్యం చేసి ఏమన్నా అంటే ఇవన్నీ నేను రిజెక్ట్ చేస్తున్నా సార్. అట్లా చేస్తావు, వీళ్ళు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళు అట్లా అంతే కదా, తమాషా కాదు కదా. తమాషా కాదు, నువ్వు అట్లా చేసి చెప్పండి అంటే నేనన్నా సార్ డిజైన్లను చూస్తే తిక్క ఉన్నాయి మాయాజాలంగా ఉన్నాయి, పర్వాలేదు డిజైన్. కానీ మెటీరియల్ ఏదైతే వాడిండ్రో అది సూట్ అయితే లేదు సార్, ఒరిజినాలిటీ లేదు. ఒరిజినాలిటీ లేదు. మళ్ళీ ఇటుకలతో కట్టి మార్బుల్ పేస్టింగ్లు చేసిండ్రు అవన్నీ అంటే అట్లా అన్నాడు. అయితే నేను అందుకొరకు రిజెక్ట్, అందులో ఉండాలి, స్టోన్లో ఉండాలి, రాతిలో ఉండాలి అంటే అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. అప్పుడు మదన్ అన్నాను, నేను డిజైన్ చూపించాను. నా డిజైన్ చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినా మీ డిజైన్, నా డిజైన్. ఓకే. అందులో జరిగింది ఏంటంటే నా డిజైన్లో సబ్జెక్ట్ సాధారణంగా ఏం చేస్తారండి, డిజైన్లు ఇస్తే ఓ స్థూపం వేస్తారు, ముగ్గులు వేస్తారు, ఏదో చేస్తారు, అంతే కదా. అది మళ్ళీ ఇంకేమంటారు ఏమంటారు. కానీ నేనేం చేసిన సబ్జెక్ట్ వైజ్గా పోయినా, సబ్జెక్ట్ వైజ్ నల్లరాయి కింద ఇచ్చిన, నల్లరాయి అంటే మౌర్నింగ్, సాడ్నెస్, మళ్ళా అట్లా 9 బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన, 436 ఆ రకంగా బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చిన. 9 అంటే అప్పుడు 9 డిస్ట్రిక్ట్స్ ఉంటారు, 9 జిల్లాలు. ఓకే. 9 జిల్లాలు. కానీ గమ్మత్ ఏముందంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్ అన్న. రెవల్యూషనరీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అవునవును. ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్ అంటే ఇక వాళ్ళు చాలా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యారు. అట్లా జరిగేది. మళ్ళీ తర్వాత పైన ఇదేంటి రాయి ఇంత పెద్దగా ఉంది, ఇదేం మనము సూర్య ఉపాసన చేస్తాం సార్, సన్నార్చ్ అంటారు. ఇది సాంచి స్తూపాలలో కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఆర్చ్ కింద స్వామి ఉంటాడు. అయితే ఈ ఆర్చ్ కింద దేవుళ్ళు ఉన్నారో, ఈ ఆర్చ్ కింద మనం ఒక జై తెలంగాణ అమరవీరుల స్తూపం అని రాస్తే దేవుడితో సమానం అవుతారు సార్ వాళ్ళు. అంతే కదా, ప్రాణార్పణ చేసిన వాళ్ళు దేవుళ్ళతో సమానం అవుతారు అని చెప్పిన. అద్భుతం. చెప్తే వాళ్ళు చాలా నల్ల గీతలు ఎక్కడి నుంచి చూసినా నీకు 9 స్ట్రిప్స్ అవుతాయి. 9 ఎక్కడి నుంచి చూసినా. అయితే 9 డిస్ట్రిక్ట్స్ రిప్రజెంట్ చేస్తాడు. అవన్నీ ఒక దగ్గర ఉన్నందుకు 9 డిస్ట్రిక్ట్స్ యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని ఒక మెసేజ్ పోతుంది సార్. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సమైక్య తెలంగాణ పోతుంది సార్ అంటే చాలా మూవ్ అయిపోయింది. మీ కాన్సెప్ట్ మొత్తం వచ్చేసింది. ఇక తర్వాత ఎర్రరాయి ఏంది సంగతి ఏంది అని అడిగింది. సార్ ఎర్ర కలరు ఎందుకు పెట్టారు, ఎర్రరాయి అని ఎందుకు పెట్టారు అంటే, ఎర్ర కలరు కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండా అంటారు సార్. తిరుగుబాటుకు పోరాటానికి చిహ్నం అది. దాంట్లో చక్రం ఉన్నది, అది కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తున్నది, అశోక చక్రం. అయితే ఆ రోజులలో అజిటేషన్ ఎందుకైందంటే, కాన్స్టిట్యూషన్ లో మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి, తర్వాత మీ సంగతి మీరు చూసుకోండి, మిమ్మల్ని రమ్మంటలేము పొమ్మంటలేము, మాకు కాన్స్టిట్యూషన్ లో ఉన్న హక్కులు మాకు ఇవ్వండి. అప్పుడు ఇవ్వలేదు వీళ్ళంతా, ఆంధ్ర పాలకులంతా. నీళ్లు, ఉపాధి ఇవన్నీ అన్ని కబ్జాలు చేసుకున్నారు. అవన్నీ సంగతి పెద్ద డీటెయిల్. రెండోది ఎందుకు అజిటేషన్ జరిగింది సార్ అంటే, వాళ్ళు చాలా మూవ్ అయిపోయి తెల్లరాయి ఇదేంది అంటే అడిగితే, సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు దాంట్లో తెలంగాణ ఉద్యమకారులది అమరవీరుల స్తూపం ఇది. అయితే ఇది ఆంధ్రలో వచ్చి ఇక్కడ ఒక మెమోరియల్ దగ్గర ఒక పువ్వు పెట్టాలి ఎప్పటికీ. ఆంధ్రలో వచ్చి ఇక్కడ పెట్టరు, ఎందుకంటే వాళ్ళు మనకు అగెన్స్ట్గానే ఉంటారు కదా, అందుకొరకు పెట్టారు. మన తెలంగాణ వాళ్ళు కూడా పోయి అక్కడ ఒక పువ్వు పెట్టారు. వీళ్ళకి ఆ ధైర్యం ఉండదు. ఆడిపోతే వీళ్ళ మినిస్ట్రీ పోతుంది అని, కొనుగోలు పోతుంది అన్నటువంటి భయం వీళ్ళకు ఉంటుంది. అందుకొరకు వీళ్ళు అయితే ఇక్కడ నువ్వు పెట్టకు యాజ్ అన్ ఆర్టిస్ట్ కింద
నేను ఒక మీరే ఆ బాధ్యత తీసుకున్నారు. మీరు మీ ఆర్టిస్ట్ కింద నేనే తీసి ఒక మార్బుల్ 9 పెటల్స్ కలిసి ఒక మల్లెపువ్వు మాదిరిగా మోడర్న్ డిజైన్ చేసి ఆ స్థూపం పైన పెట్టింది సార్. అంటే మల్లె మొగ్గ. మల్లె మొగ్గ ఓ అద్భుతం. మొగ్గ పోయి ఇచ్చుకుందంటే పువ్వు అవుతుంది, పువ్వు అయి కింద పడిపోతుంది, అవును, రాలిపోతుంది. రాలిపోతుంది. అందుకు మొగ్గ, మల్లె మొగ్గ మొగ్గగానే ఉన్నట్లుగానే అన్నట్టుగానే మోడర్న్ డిజైన్ లో చేసింది సార్. అవి కూడా 9 9 పెటల్స్ కలిసి ఒక మల్లె మొగ్గ అయింది. ఎవరి డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ చేస్తున్నారు సార్. కానీ అది ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది సార్ పైన. అయినా అదే కదా వచ్చిన బాధ. అదే అది మెమోరియల్కు అదే కదా అంటే సమర్పణ. సమర్పణ అంతే కదా. అవును. అట్లా చేసింది సార్. అంటే చాలా మూవ్ అయ్యింది సార్. అప్పుడు అంజయ్ గారు మాణిక్ రావుని అడిగిండు, ఏం మాణిక్ ఏమంటావు అంటే, అనేది ఏమన్నా సార్, ఫైల్ చెప్పి సైన్ కొట్టు, ఆయనకు ఆర్డర్ ఇచ్చేసే సార్ అన్నాడు. నిజంగా అద్భుతం. ఇక నా మెమోరియల్ డిజైన్ అప్రూవ్ అయ్యిందని గంతులు కొండంగా గర్వకారణం కదా అసలు. అది బయటకు వచ్చేసి మీ ఫ్రెండ్ నా పోయి రా చాయ్ తాగుదామన్నారా అప్పుడు? చాయ్ కాదు, ఇంకా వేరే తాగుదాం. ఓకే. వాడికి కూడా సంతోషం ఎక్కువ. సంతోషం అంతే కదా మరి. అయ్యి మనం ఎంజాయ్ చేద్దాం పదురా అట్లా తీసుకు. ఎక్సలెంట్. అదంతా ఉంది. ఇదంతా ఒక చరిత్ర అండి సార్, జరిగిన విషయం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు పట్టింది సార్? అంటే తర్వాత మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? అయితే గమ్మత్ ఏముందంటే, ఇదేమో కాగితం మీద అప్రూవ్ అయిందండి. ఓకే. కాగితం మీద అప్రూవ్ అయింది. నాకు ఆర్డర్ వచ్చింది. డిజైన్కి ఎన్ని పైసలు అడిగామంటే 5,000 అడిగిన ఆ రోజులలో డిజైన్కు. డిజైన్ చేసిన అవన్నీ కలిపి ఒకసారి తీసుకుంటామని అట్లాగే వదిలేసినది. మీరు పని మొదలు పెట్టాలి ఇంకా. అది పెద్ద నెత్తి నొప్పి కదా. అదే కదా పెద్ద నెత్తి నొప్పి. మళ్ళీ నేను ఆడ ఛాలెంజ్ చేసిన, రాత్రిలో కట్టాలన్న ఛాలెంజ్ చేసిన. అంతే కదా. అది మామూలు విషయం కాదు. అది నాకు ఇప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఇంత పని నేను చేసిన నాకే ఆశ్చర్యం అవుతుంది. ఇది ఎట్లా అయ్యిందో దైవకృపతో అయ్యింది, వాళ్ళ ఆశీర్వాదంతో అయింది. అమరవీరుల ఆశీర్వాదం. నన్ను వాడుకున్నారు ఖచ్చితంగా. అవును, నన్ను వాడుకుని చేయించారు వాళ్ళు అనే సిచ్యువేషన్ నాకు ఇప్పటికీ అదే ఉంటుంది. అందుకొరకు చెప్పేది ఏంటంటే, ఆ రోజులలో ఇక రాళ్ళ కొరకు తిరగడము, ఇద్దరు కార్పొరేటర్స్ నా ఏమంటే ఉండింటండి. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? వాళ్ళు అంటే ఇప్పుడు చుట్టశంకరయ్య అనే ఖైరతాబాద్ రైల్వే గేట్ ఉంటుంది, క్రాసింగ్ గేట్, అక్కడ గుడ్స్ వేసుకొని ఉంటుండే. ఆయన కార్పొరేటర్ ఖైరతాబాద్. ఇంకా ఇవి పద్మనాభం అని ఆయన కార్పొరేటర్. ఇక పద్మనాభం గారేమో ఇక ఉద్యోగం కొరకు నన్ను నాయబడి తిరుగుతుండే. అన్ని డిస్ట్రిక్ట్ తిరిగినామండి. ఎక్కడెక్కడ పోవాలన్నా అక్కడ పోయినాం. తెలంగాణ మొత్తం తిరిగినాం. తెలంగాణలోనే దొరికినాయి నాళ్ళు. నాకు ఇంకా వేరే దగ్గర దొరకలేదు. ఎక్కడెక్కడ సేకరించినారు? ఇప్పుడు బంజారా హిల్స్ లో కింద స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ తెల్లరాళ్ళన్నీ బంజారా హిల్స్ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చి. ఇంకా దానిపైన నల్లరాయి ఉంది కదా, అది వరంగల్ దారిలో దొరికింది. వరంగల్ అక్కడ అన్ని ఎక్కువ నల్లరాళ్ళే ఉంటాయి. అవును, అందుకొరకు అక్కడి నుంచి తెచ్చిన. అది నల్లరాయికి అక్కడ వేరే రాయి ఏదైతే ఉంది కదా, కరీంనగర్కి వెళ్ళి తెచ్చిన. మళ్ళా నల్లరాయి ఉంది, వేరే రాయి అనేది జడ్చర్లకి వెళ్ళి తెచ్చిన. ఇట్లా రాళ్ళు కలర్. ఇంకా గమ్మత్ మీకు చెప్పాల్సింది, అన్ని రంగుల రాళ్ళు ఇక్కడే దొరికే. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, రాయిని పాలిష్ చేస్తారు. అవును, అది తీస్తారు. బాగా పాలిష్ చేస్తే రాయిలో ఉన్న కలర్ బయటకు వస్తుంది. అసలు రంగు బయటకు వస్తుంది. అందుకు కొరకు మేము పాలిష్ చేస్తాం. అది ఎంత పాలిష్ చేసినా అసలు డిజైన్ ఏమో బగర్ పాలిష్ లేకుండా డిజైన్ అప్రూవ్ అయింది. ఎక్స్ట్రా వర్క్ చేసిన అంతే కదా, అవన్నీ జరిగినాయి అనుకోండి. అయితే ఇలా ఆర్డర్ ఏముందంటే లంసమ్ ఆర్డర్ అంటుంది. అవును, టెక్నికల్ గా లంసమ్ అంటే టోటల్లీ ఇట్లా ఉంటుంది. మళ్ళా దాన్ని డిజైన్ చిన్నగా చేస్తే చిన్న అమౌంట్ పడుతుంది. ఇంకా ఏమైనా పెరిగిందంటే మెజర్మెంట్ చేస్తే అట్లా అమౌంట్ పెరుగుతుంది అన్నటువంటి ఆర్డర్ అది. ఇవన్నీ చేసినాక అది మెమొరీ తయారై. రాత్రింబవళ్ళు కష్టపడి ఉన్నారా? మొత్తం ఎంతమంది పనిచేశారు సార్ మీతో పాటు? స్కల్ప్చర్లో ఒక విషయం చెప్పాలి, ఎంత అవసరం ఉంటే అంత లేబర్ను పెడతాం. ఓకే. 10 మందిని ఒక జాగాలో పెట్టలేమో, వేరే రకంగా చేయలేము. అంతే కదా.
ఒక జాగల వాడు కార్వింగ్ చేస్తూ ఉంటాడు, ఒకడే అవసరం ఉంటుంది ఒక రోజు ఒక రోజు. అట్లా ఒక రోజు 2 రోజులు వాడు ఒకడే ఉంటాడు. అట్లాగే వేరే ఇంకా కొన్ని అవసరం ఉంటే ఓ 10 మందిని పెడతావు, 15 మందిని పెడతావు. దొరికారు అప్పట్లో మీకు ముందు? అప్పుడు నాకంతా పాపం నాకు ఎక్కడ అడ్డంకు రాలేదండి. సంకల్పం అది. అంత అది గొప్పది. ఏదో మొత్తం మీద చాలా అవును. దైవ కృప, వాళ్ళ ఆశీర్వాదం ఎక్కడ నాకు ఇది రాలేదు. కానీ ఒక దగ్గర జరిగింది ఏంటంటే మెమోరియల్ ఇనాగ్రేషన్ భూమి పూజ చేసిన దగ్గర అయితే అక్కడ నేను కొబ్బరికాయ పువ్వులు తీసుకుని ఒక గడ్డపాటు తీసుకుని పోయినా. బాపనాన్ని తెచ్చిన వాటిని అడిగిరాళ్ళు. నేను బాపనాన్ని తెరవలేదు, ఆయన ఆలోచన మీకు రాలేదు. అయితే ఆ గమ్మత్ ఏమైందంటే అక్కడ నుంచి ఒక బ్రాహ్మణుడు పోతున్నాడు. ముందు వాళ్ళని చూసి నేను బ్రాహ్మణుడు సార్, నేను పూజ చేస్తాడు. అబ్బా! అది కూడా దైవకృప అంతే. ఆయనతో చేయించారా? ఆయననే చేసిండు. చేసినాక పోయిండు. మళ్ళీ ఆయన ఇల్లు ఎక్కడో, ఆయన ఎవరో నేను అడగలేదు, మళ్ళీ కలవలేదు. తెలియదు కూడా. ఆయనకు కూడా పైసలు ఇవ్వని ఇవ్వాలంటే అది కూడా ఇవ్వదు. అబ్బా! అదంతా దైవకృప. యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ ఇది మొత్తం ఇది ఇట్లా స్తూపం పూర్తి అవ్వడం? ఉంటే ఈ జరిగిన విషయం ఏంటంటే యాక్చువల్ గా 2 సంవత్సరాలు పట్టి 2 ఏళ్ళు 2 ఏళ్ళు పట్టి దానికి 4 లక్షలు ఖర్చు అయింది. 4 లక్షలు ఖర్చు 4 లక్షల రూపాయలు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 4 లక్షలు అంటే ఇప్పుడు ఏమో ఇక కథ 2-3 ఇంతలు పెరిగి ఉంటుంది. ఎంతో ఉంటుంది అది. మరి ఇప్పుడు 4 లక్షలు ఖర్చు అయినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంది అసలు? మీరు ఎట్లా చేశారు సార్ ఇది? ఇట్లా ఒక విషయం అండి, ఇదేమో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్, అది అంటే బాధ్యత ఒకటి. బాధ్యత. మళ్ళీ రెండో విషయం అయితే గవర్నమెంట్ ఆర్డర్ ఇది. అవును. నేను అటు ఇటు వేసింది అనుకో, దాని కథలు వేరే ఉంటాయి. అంతే కదా. అయితే తప్పకుండా చేయాలి, నా బాధ్యత ఇది. మిమ్మల్ని నమ్మి వర్క్ అప్ చెప్పారు. వర్క్ అప్ చెప్పి ఇదంతా జరిగిన విషయం. ఓకే. అయితే దాని కొరకు నేను ఏమైనా చేయాలి, మొత్తం మీద వర్క్ చేయాలి, కంప్లీట్ చేయాలనేది మీ సంకల్పం. చేయాలి నాకు సంకల్పం. అయితే బ్యాంకు లోన్లు తీసుకున్న కొంత, నాది పాత ఇల్లు ఉండే అది కూడా అమ్మేసిన. ఆ రకంగా ఒక 4 లక్షలు ఖర్చు అయినాయి. 2 సంవత్సరాలు బట్టి చాలా అసలు చాలా కష్ట నష్టాలు బాగా అనుభవించినారు అసలు. ఇదైతే జరిగిందండి. నీకు ఒక విషయం చెప్తా. అవునవును. ఇదేమో జరిగింది, కానీ వాళ్ళు ప్రాణాలు అర్పించిండ్రు కదా. అంతకన్నా మీ శ్రమ ఏమి ఉంటది కదా ఏది దాని ముందు. ఆ వల్ల ఆయన ఎక్కడ ఉంటాడు, ప్రాణత్యాగం ముందు నేను ఎక్కడ ఉంటాడు. ఒక మాట చెప్పారు. ఉండవాడు ఆ మనుషులు నాకు తప్పన ఉండే. అవును. వాళ్ళని ప్రాణాలే పోగొట్టుకున్నారు. జ్ఞాపకం చేసుకుంటూ వర్క్ చేసిన అక్కడ ఉన్నది స్మరించుకుంటూనే చేశారు. అదే జరిగేది. అద్భుతం. అంత జరిగినాక కూడా నీకు ఒక సంగతి చెప్పాల్సి వస్తుంది. డిక్లేర్ అయింది 2 జూన్కు. కేసీఆర్ చక్కగా ఢిల్లీ నుంచి వచ్చాడు. వచ్చి నేను మెమోరియల్ దగ్గర ఉన్నా, దానికి నివాళులు అర్పించాడు. అర్పించి నన్ను కాగిలిస్తున్నాడు. అక్కడ కేశవరావు ఉండే ఇద్దరు లీడర్స్ నన్ను కాగిలించుకొని ప్రమాణం స్వీకరిస్తేందుకు గవర్నర్ ఇంటికి పోయిండు. సీఎంగా ఆడికి పోయిండు. మొదలు నా దగ్గరికి వచ్చాడు. అదేలేండి. అప్పటికి సీఎం కాలేదు, డైరెక్ట్ గా ఆడికి వచ్చాడు స్తూపం దగ్గరికి నివాళులు అర్పించాడు. కూడా నేను నన్ను కాగిలించుకుంటే పక్కన పెట్టండి. స్తూపానికి నివాళులు అర్పించాడు. కాబోయే చీఫ్ మినిస్టర్ అద్భుతం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. ఇది అన్ని కాంబినేషన్ చాలా, ఇక పదాలు చెప్పలేదు. మీ కళ నెరవేరుతుందని బాగా ఆశించుంటారు. ఏది లేదు, నాకు బ్లాంక్ అదే ఆశించలేదు. ఇలా జరుగుతున్న విషయం కట్ల ఒకటి జరుగుతున్నది అన్నట్టుగా ఒక సాక్షి మాదిరిగా, సాక్ష్యం జరుగుతున్న విషయాలన్నీ సాక్షి మాదిరిగా చూస్తుంది. ఇదంతా ఏం కథ ఇది, నేను వచ్చి మిమ్మల్ని మీరే నమ్మలేకపోతున్నా. మళ్ళీ ఆయన పోయి గవర్నర్ దగ్గర తీసుకొని జరిగింది ఏంటంటే, ఆయన ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణం, యాజ్ ఎ సీఎం కింద ప్రమాణ స్వీకారం మరుక్షణం నన్ను మర్చిపోయాడు, నా స్తూపాన్ని మర్చిపోయాడు. అయ్యయ్యో, అసలు చాలా బాధాకరమైన విషయం నిజంగా. ఇట్లాంటి బాధ అంటావో ఏముందంటావో, అసలు బాధ కాదు కానీ దుర్మార్గం. ఇక అది అట్లా చేయకూడదు. అంతే కదా. ఒక పాలకుడు ఇంతమంది తెలంగాణ ఉద్యమంలో అంతవరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళ విషయంలో నీకు ఒక మాట చెప్తే చేయకూడదు. స్తూపం లేదనుకోండి, స్తూపం లేదు, చరిత్ర ఉందా? లేదు, చరిత్ర అస్సలు లేదు. అవును. స్తూపం లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అంత ఇంపార్టెంట్ తోటి స్తూపం ఉన్న దగ్గర దాన్ని ఇనాగ్రేషన్ చేయలేదు.
ఇక ఏమీ చేయలేదు. 10 ఏళ్ళు అట్లాగే పెట్టాం. అటువంటి ఆర్టిస్టులు అందరినీ హౌస్ అరెస్ట్ కింద చేసినట్టుగా మాకు ఒక పని లేకుంటే హౌస్ అరెస్ట్ కింద అయిపోయింది. 10 ఏళ్ళు గడిచినాయి అట్లా. ఆ 360 మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేవు. లేవు లేవు అది అట్లా జరిగిన విషయం. ఒక్క విషయం చెప్తా ఇక. సార్ అంటే తర్వాత మీరు కేసీఆర్ని కలవలేదా? అంటే ఆయన కలవని రోజు లేదు. పేపర్ స్టేట్మెంట్లు, హ్యాండ్ టు హ్యాండ్ లెటర్స్, మళ్ళీ ఎన్నో రకాలుగా స్టేట్మెంట్లు, అవన్నీ టీవీ ఇంటర్వ్యూలు ఇవన్నీ జరిగినాయి. 10 ఏళ్ళు ఒక దగ్గర నేను కూర్చొని తిరిగి యాత్రకు వచ్చింది. ఏమనేవారు ఆయన మీరు కలిసినప్పుడు? మంచిది అంటాడు బుట్టలేస్తాడు, మంచిది అంటాడు బుట్టలేస్తాడు. ఇదేంటి సార్ అట్లా? అంటే ఏ కారణం ఏంటి అనుకుంటున్నారు అసలు? మీకు ఏమైనా తెలుసా? లేదు అంతవరకు నేను రీసెర్చ్ చేయలేను, కానీ కారణం అయితే ఉండదు. ఇక ఆయన చెప్పొచ్చు అనుకుంటే మీరు చెప్పొచ్చు. ఎందుకంటే అందరికీ వచ్చే డౌట్ కదా ఇది. నాతో పాటు చాలా మందికి వచ్చే డౌట్ ఇది. డౌట్ అంటే అది నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు క్రెడిట్ రావద్దు, ఆ తెలంగాణకు నేను సహకరించిన అన్నట్టు నాకు క్రెడిట్ రాకూడదు అన్నట్టు తపన ఉన్నదేమో అనిపిస్తుంది. ఓకే, ఇంటర్నల్ గా ఇది లేకుంటే ఇంకా వేరే కారణాలు ఏముంటాయి? ఇంకా మీకు ఆయనకి ఏమి శత్రుత్వం లేదు? ఏమి లేదా. మళ్ళీ నన్ను కాగలించినాక బంధుత్వమే కాదు, అంతే కదా, ఆటోమేటిక్ ఆత్మీయ ఆలింగనం కదా. ఆలింగనం అంత చేసినోడు మెమోరియల్ ఇనాగ్రేషన్ చేసేందుకు నీకు ఒక నిమిషం పట్టదు. అంతే కదా, ఇవాళ తలుసుకుంటే రేపే అవుతుంది. ఆయన చెయ్యాలి ఖచ్చితంగా, కానీ చేయలేదు. 10 సంవత్సరాలు నేను ఒక సంవత్సరం ఎంబడే తిరిగితే బాగుండదు అని ఒక సంవత్సరం అటు ఇటు తిరుగుకుంటూ అడిగినాడు. ప్రతి సంవత్సరం అడిగినా, ప్రతి ఇనాగ్రేషన్ డే అడిగినా, 2nd జూన్ వచ్చినప్పుడల్లా నేను కూడా పోతుంటే నన్ను ఆపుతుంటే నేను ఫలానా అంటే చెప్తే నన్ను వదిలేస్తుంటాను. కనీసం తెలంగాణ ఫార్మేషన్ డే రోజన్నా గుర్తు రావాలి కదా మీరు. ఆడ ఆ స్తూపం ఆవిష్కరించాలి. మీరు అంటున్నారు కానీ ఆయనకు రావాలి కదా. అదే చెప్తున్నా. అట్లా జరిగింది. ఓకే, కాలేదు. ఇక ఆయన దిగిండు, రేవంత్ రెడ్డి గారు. నాకు ఏంటంటే నమ్మకం ఏముందంటే ఈయన చేస్తాడనేటి నమ్మకం ఉన్నది ఎప్పటికి కూడా. ఈయన ఒక ప్లేక్ పెడతాడు, ఆడ ఇనాగ్రేషన్ చేస్తాడు. ఇప్పుడు ఇనాగ్రేషన్ అనే పదం కాదండి, అంతే కదా, డెడికేషన్. మెమోరియల్ అంకితం చేయడం, పబ్లిక్ జాతికి అంకితం చేయాలి అవసరం ఎంతైనా ఉంది. ఆడ ఒక ప్లేక్ పెడితే కనీసం వచ్చిపోయేటప్పుడు చదువుతారు, ఇది మెమోరియల్, ఇది కొరకట్టిండ్రు, ఏం సంగతి, ఇది తెలంగాణ అమరవీరుల స్తూపం, స్మారక స్తూపం అని తెలిసిపోతుంది. లేకుంటే ఏదో డెకరేటివ్ పీస్ గార్డెన్ లో తెలియదు కదా చాలా మంది అని అనుకుంటారు. అది కాకుండా ఇట్లా చేయాలనే మీ ద్వారా నేను గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్, వచ్చే గవర్నమెంట్లు ఏమన్నా కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రత్యేకంగా నేను కోరుకునేది ఏంటంటే ఆడొక ప్లేక్ పెట్టి దాన్ని ప్రజలకు తెలంగాణ జాతికి శిలాపలకం పెట్టి ఒక మన జాతికి అంకితం చేయాలని మీ ద్వారా నేను గవర్నమెంట్లో మనవి చేస్తాను. తప్పకుండా, ఎందుకంటే మీరు చేసిన శ్రమంతా కూడా ప్రతిఫలించేది అక్కడ. తర్వాత ఆ శ్రమకు గుర్తింపు, గౌరవం పక్కన పెడితే ఇది నిజంగా తెలంగాణ జాతికి చేయాల్సినటువంటి పని. ఏ గవర్నమెంట్ అయితే ఉందో, ఏ పాలకులు అయితే ఉన్నారో వాళ్ళు చేయాల్సింది. మరి రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం ఉందా సార్ మీకు? నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విషయంలో చెప్పాలంటే ఆ రోజుల్లో కేసీఆర్ దించే మొనగాడే లేడు అన్నట్టుగా ఉండే ఆ రోజుల్లో. అంతే కదా, కేసీఆర్ దించే మొనగాడే పుట్టలేదు అన్నటువంటి ధోరణి ఉండే. రేవంత్ రెడ్డి రావడం, ఆయన దిగడం అంటే ఇది ఏదో సంకల్పం జరుగుతున్నది. అంతే కదా, అందుకొరకు నేను బహుశా మీ ఆవేదన ప్రతిఫలించిందేమో అక్కడ, అది అని చెప్పలేకుంటున్నా. మీ ద్వారా సార్ ఈయన చేస్తాడని నాకు నమ్మకం ఉంది. మీ ద్వారా గవర్నమెంట్ మనవి చేస్తున్నా, తప్పకుండా శిలాపలకం పెట్టమని, జాతికి అంకితం చేయమని, అంతకంటే ఏం లేదు. తర్వాత మీకు పద్మశ్రీ వచ్చింది సార్. అవును, ద గ్రేట్ పద్మశ్రీ అవార్డీ మీరు. నిజంగా పద్మశ్రీ అవార్డీ రావడానికి కేంద్ర ప్రభుత్వం మీరు అంటే ఏ పరిగణలోకి తీసుకోవచ్చు? మీ శ్రమ దాని వెనకాల ఏమైతే ఉందంటారు? ఇది చాలా కొత్త, అంటే ఒక సబ్జెక్టు మీరు క్వశ్చన్ వేసిండ్రు, నేను చెప్పకుండా ఉండలేను. కానీ పద్మశ్రీ అనేది చాలా
ప్రతిష్టాత్మకమైన అవార్డు దేశ స్థాయి. అవార్డు నెక్స్ట్ లెవెల్ ఫోర్త్ వన్. అవును అవును. రెండోది ఏంటంటే దాని కొరకు హేమీలు పెద్ద పెద్ద ఆర్టిస్టులు పోటీ ఉంటారు, పోటీగానే కాకుండా వాళ్ళు తపన పడుతున్నారు. తప్పన పడతారు. అవును. నాకు కూడా ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఈ మెమొరీలు అనేది ఒక ఎత్తు. తెలంగాణ ఆర్టిస్ట్ మెమొరీ చేసిన అనేది ఒక కాన్సెప్ట్ అది. కాన్సెప్ట్ అండ్ రికార్డెడ్ అఫేర్. అవునవును. రెండోది ఏంటంటే నేను అంతకు మొదలే శిల్పకళ పైన నేను రీసెర్చ్ చేసిన. రెండవది ఏంటంటే ప్రతి శిల్పకళ అనేది సెంచరీ వైజ్ కొలుస్తారు. బీసీ మొదలైంది, ఏసీ ఏంది, ఫస్ట్ సెంచరీలో ఏముంది, సెకండ్ సెంచరీలో ఏమున్నాయి అన్నట్టు శిల్పకళను సెంచరీ వైజ్ కొలుస్తారు. ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్, ప్రతి ఇయర్ వైజ్ చెప్పలేరు. అవును. సెంచరీ వైజ్. అవునవును. అందుకొరకు రికార్డులో ఉన్నది. హరప్ప దగ్గర చిన్న శిల్పం దొరికింది, అది టెర్రకోటలో చేసింది, చిన్న శిల్పం. అది అప్పటి కల్చర్ చెప్తున్నది, అప్పటి నాగరికతను సూచిస్తుంది. ఆ రకంగా ఆ శిల్పకళను సెంచరీ వైద్యుగా కొలుస్తుంది. ఫస్ట్ సెంచరీలో ఎంత ఉంది, ఏమైంది అని. నీకు ఇట్లా ఒక విషయం చెప్పాలి, ప్రతి సెంచరీలో కాస్త కూస్తా కళలకు ప్రోత్సాహం జరిగింది, శిల్పకళకు జరగలేదు. విస్మరించినారా? విశ్వమని కాదు, చేతగాలి వాళ్ళకు. చేత కాదు. ఓకే. జడ్జి చేయడం చేతగాలి. ఓకే. సరే. ఈ శిల్పకళ ఎదురీత అంటే అది అవును. చాలా ఎక్స్పర్ట్స్ ఉండాలి. వర్క్ చేయడము ఒక ఎత్తు, వర్క్ ను గుర్తించడం మరో ఎత్తు. మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్, కల్చరల్ మ్యూజియం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సెక్రటరీస్, మ్యూజియం వీళ్ళంతా ఉంటారు. వీళ్ళను తట్టుకొని శిల్పకళ ముందుకు పోవాలి. అవును కదా. ఆ రకంగా నాకు 19 వచ్చినాక, ఇంటర్మీడియట్ వచ్చినాక, మళ్ళీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరినాక అప్పుడు ఒక ధోరణి జరుగుతుండే, ఆధునికత కళల లోపల ఆధునికత అనేది ఉండాలి. ఆధునికత కాపీ కాదు, ఇక్కడెక్కడి కాపీలు కావు, నీ సొంతంగా కొత్తదనం ఉండాలి, నీ సొంతంగా కంట్రిబ్యూషన్ ఉండాలి అనేది ధోరణి జరిగింది ఆ రోజులలో, మొదలైంది. అయితే గమ్మత్ ఏముందంటే, నేను అప్పుడప్పుడే ఈ వర్క్ చేసుకుంటా మొదలుపెట్టిన, అందులో ఫస్ట్ వర్క్ మైథునం అనేది మెటల్లో చేసిన. నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇద్దరు గురువులు నాకు. ఒకటేమో పికాసో, రెండో అతనేమో హెన్రీ మూర్ ఏమో లండన్. అద్భుతమైన పర్సనాలిటీస్. వీళ్ళిద్దరు నాకు గురువులు. ఓకే. హెన్రీ మూర్ అనేది ఆయన చెప్పే విషయాలు అన్నట్టు ఆయన పద్ధతి వేరే ఉండే, లాంగ్ గా యోచన చేస్తుండే, డీప్ గా ఒక వర్క్ చేస్తుండే, అది హెన్రీ మూర్ వర్క్. పికాసో అనేది ఏంటంటే ఆయన చేసే పనులు ఏంటి, అరే ఆల్రెడీ ఆర్ట్ దేర్ ఇన్ ఇట్, వై యూ డిస్టర్బ్ ఇట్ అంటాడు. అంతే కదా. పికాసో అదే ఆర్ట్ ఉన్నది, ఎందుకు డిస్టర్బ్ చేస్తాం, అంతే కదా. అయితే ఈ రెండు ఎట్లుంటాయి చూడండి, రెండు వేరువేరుగా ఉన్నాయి. అయితే నేను కొద్దిగా ఉన్న సంగతి చెప్తున్నా, ఈజీగా ఉన్నది పికాసో వరకు. ఈజీగా చేయగలిగింది. మంచి మాట. ఆ ఫిలాసఫీ ఎక్కడ అంతే కదా. అది పికాసోను ఫాలో చేసిన. ఫాలో చేసి ఒక మెటల్ వర్క్ చేసింది, మైథునం అని. జుమెరాత్ బజార్ లో ఇక్కడ సిటీలో ఒకటి ఉంటుండే, సికింద్రాబాద్ లో అది స్క్రాప్ అనేటివి అవి అక్కడ ఉంటుండే. రెండు జాగాలలో ఒకటే పిచ్చిగా తిరిగిన, అంటే నాకు 2 ఐటెంలు దొరికినాయి. ఒకటేమో 2 ఐటెంలు దొరికినాయి, ఆ 2 కలిపి మైథునం అని చేసిన. పికాసో ఇన్స్పిరేషన్, అంతే కదా. అది అనుకోకుండా ఓ ఫ్రెండ్ తోటి కలిస్తే, అరే పంపుదాం ఏమన్నా కానీ అని, పంపుదాం అని ఎగబడ్డాము, చేసినాం, పంపినాం. అది పంపి మర్చిపోయినాం అసలు ఎక్కడ పడ్డదో ఏం సంగతి ఇంతవరకు. అది లలిత్ కళా అకాడమీకి పోయింది, అది ఎగ్జిబిట్ అయ్యింది, నేషనల్ లెవెల్ ఎగ్జిబిట్ అయ్యింది. అద్భుతం. ఫస్ట్ వర్క్ పికాసో ఇన్స్పిరేషన్, అదే ఆయన ఆశీస్సులు ఉన్నాయి అక్కడ. ఎగ్జిబిట్ అయ్యింది. ఎగ్జిబిట్ అవ్వడమే కాదు, 1970లో ఒక బుక్ ప్రింట్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, మోడర్న్ ఇండియన్ స్కల్ప్చర్స్
1900 నుంచి 1970 వరకు ఆధునిక శిల్పకళ. కళ ఎట్లా డెవలప్మెంట్ అయింది అనేది ఓహో, ఓకే. ఒక బుక్ ప్రింట్ చేసిండు. దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి మీ నా వర్క్ను ఇటువంటి వర్క్ మన హాల్లో చూడలేదు. దిస్ ఇస్ లైక్ పికాసో చేసినట్టుగా ఉంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్, బుక్లో ప్రింట్ అయింది. ఎక్సలెంట్. అది పికాసోతో ఉంది, ఇటువంటి వర్క్ మనం చూడలేదు అని రాయడం జరిగింది. దాన్ని ఫోటో కూడా పెట్టిండు. అద్భుతం. ఫస్ట్ వర్క్ నేషనల్ లెవెల్, పికాసో కంపారిజన్, ప్రింట్ ఇన్ ది అప్కమింగ్ స్కల్ప్టర్ అని రాసిండు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, నిజం, ఊహించలేము అసలు. ఇంకా ఆ రకంగా నేను మోడర్న్ ఆర్ట్లో ఎంటర్ అయినారు. ఓకే. మోడర్న్ ఆర్ట్లో ఆ తర్వాత మళ్ళీ మెమోరియల్ చేసేటప్పుడు కొన్ని రాళ్ళు నా తరఫు నుండి పెట్టుకున్న. ఒక చతుర్ముఖిలో 4 ముఖాలు ఉంటాయి. అదే అదే. ఒకవైపు ఏమో అబల, తల్లిగారి ఇల్లు వర్క్ లో, ఇంకోవైపు పెళ్లి అయినాక హస్బెండ్ అండ్ వైఫ్ వివాహిత, రెండు. ఇంకోటి ముంగట ఉన్న వైపు దాంట్లో తాళి, ఆమెకు తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. పెళ్లి, వివాహ సంప్రదాయం. తాళికి ఇస్తుంది, తాళిని మొక్కుతుంది, తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎక్సలెంట్. మూడోది. నాలుగోది ఆమె పైన అత్యాచారాలు జరిగేది అయితే ఉంటుందో దానిపైన నిర్భయ అనే లా, అది 4వ వైపు. 4 ముఖాలలో స్త్రీ పైన జరిగిన ఈ కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి. స్త్రీ జాతి ఉన్నంత వరకు అది రాతిలో చెక్కడం. రాతిలో 4 ముఖాలు, 4 కాన్సెప్ట్ ఆమె జీవితానికి సంబంధించి. నేషనల్ మ్యూజియం మోడర్న్ గ్యాలరీలో కలెక్షన్. అది ఎక్కడ? ఢిల్లీలో. ఓకే. మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ అనేది ఒకటి ఉన్నది, దాని సంగతి చెప్తా. ఓకే. అన్నట్టు అది కలెక్షన్ ఏంటంటే మళ్ళీ అటువంటిది ఇంకోటి మదర్ అండ్ చైల్డ్ అనేది చేసిన. అది ఆసాంలో చాలు ఆకులు టీ గార్డెన్లలో వాళ్ళు పిల్లగాన్ని వెనక కట్టుకొని ఆకులు కోస్తూ ఉంటారు. అవును, అద్భుతమైన శిల్పం అది. అవును, అది నేను చేసిన. మోడర్న్ ఆర్ట్ లో చేసిన. అది నేషనల్ మ్యూజియం లో కలెక్షన్ అక్కడ ఉంది. ఇంకొక స్కల్ప్చరు, ఇది స్త్రీ పైన కొన్ని విషయాలు ఉంటాయి. శంఖిని, రాగిని, కామిని అని జాతులు ఎన్ని ఉంటాయి, స్త్రీ జాతులు అవన్నీ ఉంటాయి. దానిపైన ఒక స్కల్ప్చర్, అది బెంగళూరులో ఉన్నది కలెక్షన్. బెంగళూరులో ఉంది, నేషనల్ గ్యాలరీలో. ఓకే. ఇంకా తర్వాత ఒక లవ్ అని అది చేసిన. ఇది నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ లెవెల్ ఏముంది సార్? ఇంటర్నేషనల్ లెవెల్లో నీకు ఇండియన్ ఎంబసీ రష్యాలో ఉన్న వరకు ఉన్నది. రష్యాలో ఇండియన్ ఎంబసీలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సెలెక్ట్ చేసుకుని పోయిండు. ఎక్సలెంట్. అసలు చాలా అద్భుతమైన విషయం సార్ ఇది. ఏంటి అది కాన్సెప్ట్? అది కాన్సెప్ట్ ట్రైబల్ మ్యాన్ అని చేసిన. ట్రైబ్స్ అది. ట్రైబ్స్. ఓకే. అయితే ట్రైబ్స్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. కాంటినెంటల్ ట్రైబ్స్ ఒకరికొకరు డిఫర్ ఉంటారు. అవును, అమెరికా ట్రైబ్స్, ఇండియన్ ట్రైబ్స్, ఆస్ట్రేలియన్ ట్రైబ్స్, ఆఫ్రికన్ ట్రైబ్స్, ఏ దేశానికి ఆ దేశం సపరేట్ క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ తోటి ఒక స్కల్ప్చర్ చేసిన. అది ఇండియన్ ఎంబసీ రష్యాలో. నిజంగా మన భారతదేశానికి గర్వకారణం ఇది. భారతదేశానికి గర్వకారణం ఇది బ్యాక్గ్రౌండ్ లో ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఓకే. తెలంగాణ మెమోరియల్ జరుగుతూనే ఉన్నది. ఇదంతా ఒక పార్ట్. ఇదంతా నా సొంత కవిత్వాలు జరుగుతూనే ఉన్నాయి. అది డీటెయిల్ గా ఢిల్లీకి పంపడం జరిగింది. పద్మశ్రీ రావడానికి కారణం ఇవి. ఇయర్ ఎప్పుడు సార్? 2017. అదే. అది ఆయన ఇచ్చిండు. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. ప్రత్యేక తెలంగాణ ప్రకటించింది కూడా ఆయనే. చూడండి ఎట్లా అంటే సింక్ అయింది చూడండి మీ లైఫ్ లో. అసలు ఆయన చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడము, ప్రత్యేక తెలంగాణ ప్రకటించడము, మీ కాన్సెప్ట్ కూడా ప్రత్యేక తెలంగాణ. అమరవీరులు స్తూపం. నిజంగా మీ జన్మ ధన్యం సార్. నిజంగా అసలు చాలా అద్భుతమైన నేపథ్యం ఇది. నిజానికి అన్నీ కలిసి వచ్చాయి. దైవ సంకల్పము, మీ శ్రమ, తెలంగాణ జాతి యొక్క ఆశీర్వాదాలు, సహకారం, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం సార్. అసలు మొత్తానికి ఒక అద్భుతాన్ని మీరు సృష్టించినారు. ఆ అద్భుతం చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది, నిలిచిపోతుంది కూడా. మరి ఇన్ని చూశారు కదా సార్, ఇంత జీవితాన్ని చూశారు మీరంతా కూడా. ఎన్నేళ్ళు సార్ ఇప్పుడు మీకు? 88. అబ్బో, 88, 88 సంవత్సరాలు. అసలు మీరు మొదలు పెట్టిందేమో 14-15 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు. ఇన్నేళ్లుగా మీరు శిల్పకళలోనే బతుకుతూ వచ్చినారు. మీ జీవితాశయం ఏంటి సార్? అసలు ఇంకా ఏమన్నా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మీకు అనుకుంటున్నారు? ఇంకా నేను ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు బోల్డ్ అని ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నా.
వాళ్ళు ఇంటర్నెట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇదివరకు నాకు చెప్పిన దాంట్లో చెప్పిన అవును, ఒక చెప్పారు. మ్యూజియం కట్టాలి. మ్యూజియం కట్టాలి. ఓకే, ఒక మ్యూజియం కడితే ఇప్పుడు మా బోటి వాళ్ళ కలెక్షన్స్ ఉంటాయి. అంతే కదా. మీ ఇప్పుడు సీనియర్స్ కూడా ఉంటారు కదా. సీనియర్స్ కూడా వాళ్ళు పెయింటింగ్లలో ఉన్నారు, స్కల్ప్చర్ లేరు. ఇక నా కానీ అవన్నీ ఉండడానికి ఒక మ్యూజియం కావాలంట. మ్యూజియం కావాలి. ఉమ్, ఉమ్, ఇప్పుడు పిటి రెడ్డి, ఉమ్, కె రాజయ్య వాళ్ళ పేర్లతో సహా ఒక్కొక్క ఉమ్. కలెక్షన్స్ పెట్టుకోవాలి. వాళ్ళ పేర్లు వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చిన వాళ్ళ వాళ్ళం. వాళ్ళ ఫోటో చేసిన వర్క్లను ఉమ్, ఉమ్, ఉమ్. పెడితే వచ్చే తరానికి మా దగ్గర కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉండిండ్రి అని చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి. అవకాశం ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం. ఆయన కట్టినందుకే కదా మేము బతికినాము. సాలార్జంగ్ మ్యూజియం లో నాకు 2 స్కల్ప్చర్లు ఉన్నాయి. ఏమేమి ఉంది సార్? ఒకటేమో స్టాండింగ్ లేడీ, ఒకటేమో లేబరర్. ఓ, ఓకే. అయితే గమ్మత్ ఏమో దాని కథ పెద్దగా ఉన్నది. అయితే సాలార్జంగ్ కలెక్షన్ తర్వాత ఉమ్. ఇంకెవరివన్నా ఉన్నాయంటే నావే ఉన్నాయి. మీవే ఉన్నాయి అంటే మొదలు మీరే, చివర మీరేనా? సాలార్జంగ్ మ్యూజియం లో కలెక్షన్ అంటే అంతే కదా, అది ఒక చారిత్రాత్మకం. ఒక గ్యాలరీ ఓపెన్ చేసి అవును, అవును. ఆ గ్యాలరీలో ఉమ్. నా పేరు కూడా ఉన్నది లేకపోయినా. రేవంత్ రెడ్డి గారు, ఆయన, నేను ఆహా, ఆ. పేరున్నది. ఓకే. అవన్నీ రికార్డ్స్. సాలార్జంగ్ మ్యూజియం లో నా పేరు ఉన్నదంటే ఉమ్, ఉమ్. చాలదా? ఇంకా అంతే కదా, ఇంకా జీవితానికి ఒక అర్థం పరమార్థం అదే కదా. ఇంకా అట్లా ఉన్నది నా పేరు. మహాశిల్పిగా మీరు నిలబడిపోయారు. ఒకటేమో ఇట్లా పద్మశ్రీ వచ్చినందుకు నేషనల్ లెవెల్లో నా పేరు ఉంటది, ఇట్లాగూ ఉంటది. ఉమ్, ఉమ్, ఉమ్. అవును, అంతే కదా. పద్మశ్రీ రికార్డులు చేస్తే ఖచ్చితంగా. నా పేరు ఉంటుంది. ఉమ్, ఇంకేం కావాలండి అంతే కదా. దీంట్లో? ఇంకా గొప్పతనం ఏంటంటే ఉమ్. శిల్పకళకు చేసిన నేను సేవ. ఉమ్. శిల్పకళకు చేసిన సేవ. అవును, వృత్తిపరంగా మీరు ఒక పీక్స్కి వెళ్ళిపోయినారు. అవి వెళ్ళడం వెనకసరికి శిల్పకళను ముట్టుకోనోడు ఊ, లేడేం లేడు. అంతే కదా, టచ్ చేయాలనే ఇది కూడా చాలా మంది. హెన్రీ మోర్ అన్నాడు, దోస్ హూ ఆర్ నాట్ టచ్డ్ ది స్టోన్ ఐ వోంట్ కౌంట్ హిమ్ యాజ్ ఎ స్కల్ప్టర్ అన్నాడు. బా, హెన్రీ మోర్ అన్నాడు. అద్భుతమైన మాట. స్టోన్ ఎవరైతే టచ్ చేయలేదు, కార్వ్ చేయలేదు, ఉమ్. వాటిని నేను స్కల్ప్చర్ కింద తీసుకోలేదు. ఆ. కానీ పికాసో ద్వారా నేను బతికిన. మీదిగా. మీరు పికాసో మీ గురువు, నిజంగా మీ నిజమైన గురువు. ఎందుకంటే ఇండైరెక్ట్ గా, ఇదే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా గొప్ప మాట చెప్పారు సార్. ఎందుకంటే తెలంగాణ సమాజం కూడా ఈరోజు కోరుకుంటున్నది అదే. ఎందుకంటే ఎంతో మంది అమరవీరుల త్యాగాలతోటే మేము ఈరోజు ఈ తెలంగాణలో బతకగలుగుతున్నాం అనేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి సత్యం కూడా. మరి మీ కళ, మీ ఏదైతే అనుకుంటున్నారో మీ సంకల్పం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నెరవేర్చాలని కూడా మనస్ఫూర్తిగా మన సర్కార్ ఛానల్ తరఫున కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం.